నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజమ్ ఛానల్. మేము సరయూ నది చూడడానికి బయలుదేరుతున్నామండి. అయోధ్యలో సరయూ నది. ఫ్రెండ్స్ అందరము కలిసి కాశీ ప్రయాగ ఇదంతా చూసిన తర్వాత ఇక్కడికి వచ్చామండి. అయోధ్య పక్కనే ఉందండి. సరయూ నది ఒడ్డుని అయోధ్య ఉంది. బస్సులో నుంచి దిగి ఇక్కడ ఈ బ్యాటరీ వెహికల్లో కూర్చున్నామండి. బయలుదేరుతున్నాం. మన బస్సులు అక్కడికి నాట్ అలౌడ్ కాబట్టి ఇలా బ్యాటరీ వెహికల్లో తీసుకువెళ్ళి అక్కడ వదిలిపెట్టారండి. ఇక్కడ రైల్వే ట్రాకు, అక్కడ నడిచి వచ్చి ఇటు సైడు ఎక్కున్నాం వెహికల్స్. ఇలా తీసుకువెళ్ళి వాళ్ళు దగ్గరగా వదులుతారండి. ఈ సరయూ నది బ్రహ్మ మనస్సు నుండి జన్మించినదండి. హిమగిరిలో ఉద్భవించి అక్కడి నుండి బయలుదేరి సరయూ నది నేపాల్ మీదుగా ప్రవహించి భారతావనిలో ప్రవేశిస్తుంది. ఇలా వెళ్ళాలండి. ఉత్తరప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో ప్రవేశించి అయోధ్యకు చేరుకుని సరికొత్త పరవళ్ళు తొక్కుతుంది. ఎందుకంటే రామయ్య పాదాలు కడిగి జానకీపతికి తన నీటితో అభిషేకము చేపిస్తుందండి. జన్మ జన్మల పాపాలు కూడా కడిగివేసే భక్తులను పరమ పుణ్యపదానికి తీసుకువెళ్ళే ఏకైక నది ఈ సరయూ నది అండి. ఇక్కడ ఇంకా చిన్న చిన్న ఆటోలు కూడా ఉంటాయి చూడండి. ఇది రామాలయం అండి, అయోధ్య. ఇది వెనక నుంచి ఇటు వెళ్ళాలి సరయూ నదికి. ఇదేనండి వెనక వైపు అయోధ్య రామాలయం. సరయూ నదిలో పుణ్య స్నానాలు అందరూ కూడా ఆచరిస్తారండి. ఆచరించిన తర్వాతనే అయోధ్యలోకి ప్రవేశించాడని రాముడు కూడా చెప్తారు. అలాంటి ప్రసిద్ధి చెందిన సరయూ నది. బ్రహ్మహత్య పాతకాలు కూడా ఇక్కడ స్నానం చేస్తే తొలగిపోతాయని చెప్తారు. అన్నదానము, హోమము, జపము వల్ల విశేషమైన ప్రతిఫలం ఉంటుందని ఇక్కడ చెప్తారండి. ఫలితం ఉంటుంది. ఈ సరయూ నదికి మూలము విష్ణువు కన్నుల నుండి ఉద్భవించిందని కూడా చెప్తారండి. అయోధ్యలో ప్రవహించే సరయూ నది అత్యంత పవిత్రమైన హిందూ నది. ఇది శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య గుండా ప్రవహిస్తుంది. ఇది ఘాగ్రా నదికి ఉపనది. ఉత్తరాఖండ్లో జన్మించి రాముడు అవతారం చాలించిన పవిత్ర స్థలంగా కూడా దీన్ని భావిస్తారు. ఇక్కడ వీణ ఉంది చూడండి, లతా మంగేష్కర్ వీణ అని అంటారు. ఆ దారిలో ఉందండి. ఇక్కడ కూడా నిలుచుకుని ఫోటోలు అవి తీయించుకున్నాము. ఈ సరయూ ఘాట్ వద్ద స్నానం చేయడం వల్ల మనకి పాపాలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. లతా మంగేష్కర్ దగ్గర ఆ వీణ దగ్గర నిల్చున్నామండి. తర్వాత ఇటు నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్కడ ఆ వెహికల్ ఆపేశారు, బ్యాటరీ వెహికల్. ఇది చైనాలో టిబెట్లో ఉద్భవించి నేపాల్ మీదుగా ప్రవహిస్తూ ఉత్తరప్రదేశ్లో సరయూగా మారుతుంది. ఇలా వస్తున్నారు చూడండి మా వాళ్ళంతా హ్యాట్లు బ్యాడ్జ్లు వేసుకుని. కార్తీక పౌర్ణమి రోజున, శ్రీరామనవమి రోజున వేలాది మంది భక్తులు ఇక్కడ పవిత్ర పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఈ నదిని గోగ్రా నది అని కూడా పిలుస్తారు. ఇలా నడుచుకుంటూ ఒక 5 మినిట్స్ వెళ్ళాలండి. అయోధ్య అని పేరు వినగానే మనకు వెంటనే జ్ఞాపకం వచ్చేది సరయూ నది. ఇది అయోధ్య నగరం సరయూ నదికి ఉన్న అవినాభావ సంబంధం. ఇదేనండి సరయూ నది. సరస్వతి, యమున, గంగా వంటి పెద్ద పెద్ద నదులు కాకపోయినా కూడా దీనికి ఒక ప్రాముఖ్యత ఉందండి. అయోధ్య ప్రారంభోత్సవం రోజున కూడా ఇక్కడ దీపోత్సవము జరిగింది. సరయూ నదికి రామచరిత్రతో ముడిపడి ఉన్న సంబంధము ఉందండి. రాముని జన్మస్థలం అయోధ్య ఈ సరయూ నది ఒడ్డునే ఉంది కాబట్టి రాముడికే కాదు, రాముడి వంశం ఇక్ష్వాకు వంశం వారికి కూడా అవినాభావ సంబంధం ఉందండి ఈ నదితో. ఈ నదిలో అందరూ కూడా ఇక్కడ స్నానాలు ఆచరిస్తున్నారు. మరి ఎక్కువగా నీళ్లు లేవండి. వరదలు వచ్చినప్పుడు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఉన్నాయండి. ఇక్కడ చూడు, శివయ్యను కూడా పూజిస్తున్నారు. శివలింగాలు కూడా ఉన్నాయి. రాముడు వనవాసం నుండి అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత అతని జీవితానికి సాక్షిగా సరయూ నది ఉందని చెప్పవచ్చండి. ఈ సరయూ నది ఆగమనం త్రేతాయుగంకు ముందే జరిగినట్లు కూడా చెబుతారు.
మేము స్నానం చేయలేదండి. అక్కడ దిగేసి కొద్దిగా నీళ్లు చల్లుకుని ఇలా వచ్చేసాం. పూర్వకాలంలో శంఖాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కున్నాడని, తర్వాత విష్ణువు మత్స్యావతారంతో వచ్చి రాక్షసుని సంహరించాడని, అప్పుడు విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించి తన నిజ రూపాన్ని ధరించాడని చెబుతారు. ఆ సమయంలో విష్ణువు కంటి నుండి ఆనంద బాష్పాలు వచ్చాయట. బ్రహ్మ ప్రేమతో ఆ బాష్పాలను తన మనస్సు నుండి ఉద్భవించిన మానస సరోవరంలో భద్రపరిచాడని, ఆ నీటినే మానస సరోవరం నుండి మహాబలవంతుడైన వైవస్వత మహారాజు బాణంతో బయటకు తీశాడని కథనము ఉంది. అలా వచ్చిన ఆ నీటి ప్రవాహాన్ని సరయూ నది అని పిలిచేవారు. ఈ నది హిందువులకే కాకుండా బౌద్ధులకు, జైనులకు కూడా పరమ పవిత్రమైనదండి ఈ సరయూ నది. అసలు చూడడానికి చిన్నదిగానే కనిపిస్తుంది. అక్కడ బ్రిడ్జి కూడా దూరంగా కనిపిస్తూ ఉంది, చూడండి. అందరూ కూడా స్నానం ఆచరించి తిరిగి వెళ్తున్నారు.